హాయ్ అండి. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేశాను సింపుల్గా. నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో మాత్రమే చేశాను. మెయిన్గా బీన్స్, క్యారెట్, పొటాటోస్, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా దీంట్లో ఉంటే కనుక గోబీ, క్యాప్సికము, బఠానీ కూడా వేసుకుంటే బాగుంటాయి. నేనైతే ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. అన్నీ ఇలా కట్ చేసి చక్కగా ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకున్నాను. కొన్ని వెజిటేబుల్స్ పిల్లలు తినరు. ఇలా ఏదైనా రైస్లో కలిపి ఏదైనా కూరలో కలిపి మిక్స్డ్గా చేసుకొని పెడితే ఈజీగా తింటారనమాట. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటాను నేనైతే. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. అంటే 1/2 కేజీ కాకుండా 1/4 కేజీకి పైనే వస్తుంది. ముందుగా ఒక గిన్నెలో రైస్ తీసుకొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను. వండేది కుక్కర్లోనే కాబట్టి వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేంత వరకు మాత్రమే ఇలా బియ్యం ఒక పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీరు తినే స్పైసీనెస్ని బట్టి మసాలా వేసుకోండి. నేనైతే ఈ విధంగా వేసుకున్నాను. చెక్క, లవంగాలు, ఆకు, సాజీరా పువ్వు ఇలా కొంచెం లైట్గా వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇలా లైట్గా మిక్స్ చేసుకున్నాను. మసాలా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. మిక్స్ చేస్తూ ఉంటే చక్కగా వేగుతాయండి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయి. దీంట్లో కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి. తర్వాత పుదీనా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు అలాగే పొటాటో ముక్కలు వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన ముక్కల్లో ఇప్పుడు నేను అల్లం పేస్టు, తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇవి ఇంకా ఫ్రై అవ్వాలండి. ఉప్పు టేస్ట్ చూసుకోండి మీరు. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. అలాగే నేను ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నానండి. వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. నేను రైస్ కూడా వేసేసుకొని వాటర్ తగినంత పోసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. 5 విజిల్లు వస్తే చాలు, సరిపోతుంది. కుక్కర్ మూత తీసాక వెజ్ మిక్స్ రైస్ ఇలా రెడీ అయిందండి. కలర్ఫుల్గా చూడండి, చాలా బాగా వచ్చింది విడివిడిగా. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఇప్పుడు ఆ రైస్లోకి సింపుల్గా పెరుగు చట్నీ చేసుకున్నాను. దాంట్లో పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొత్తిమీర మరియు తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నాను. అంతేనండి, పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.